టాన్సిలెక్టమీ ఇప్పుడు అవసరం. రోజు ఐస్ క్రీమ్స్ రిపీటెడ్గా తింటూ ఇన్ఫెక్షన్ రేట్ బాగా పెరిగి టాన్సిల్స్ చాలా పెద్దవై పిల్లలకి ఊపిరి ఆడక వాళ్ళకి ఫీవర్ ఎక్కువ అయి ఎమర్జెన్సీ టైంలో టాన్సిలెక్టమీ చేస్తారు. కొంతమంది వాళ్ళ ఐస్ క్రీమ్స్ తింటుంటే వాళ్ళకి టాన్సిల్స్ నొప్పి వచ్చేస్తున్నాయి, ఐస్ క్రీమ్స్ తినడం అవ్వట్లేదని టాన్సిలెక్టమీ చేసుకుంటున్నారు. టాన్సిల్స్ సైజ్ పెద్ద అవుతాయి, ప్యూబర్టీ అయ్యాక వాటి సైజ్ ఆటోమేటిక్గా ష్రింక్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరమే లేదు. రోజు ఐస్ క్రీమ్ తిన్న పిల్లలు ఉన్నారు. పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ మీ పిల్లలకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కూల్ ఫుడ్స్ ఇవ్వడం ఆపితే ప్యాంపరింగ్ అప్పటికప్పుడు హ్యాపీనెస్ కోసం వాళ్ళకి మీరు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆయుర్వేదిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. టాన్సిలెక్టమీ కూడా ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వామ్ వాటర్లో సాల్ట్ వేసి ఒక 1 month ఎవ్రీడే నైట్ థ్రోట్ వాష్ చేసుకుంటే ఒక 1 monthలో చాలా డిఫరెన్స్ వస్తుంది. కాంప్లికేషన్స్లో చూసుకుంటే చాలామంది ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథమెటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, సికిల్ సెల్ అనీమియా ఇటువంటి వాళ్ళ పాస్ట్ హిస్టరీలో టాన్సిలెక్టమీ ఎక్కువగా చూపిస్తుంది. సో బెటర్ టు అవాయిడ్ ఎమర్జెన్సీ కేసెస్లో తప్ప టాన్సిలెక్టమీ ప్రివెంట్ చేసుకుంటే మంచిది.